ఖచ్చితంగా అంటే రిజర్వేషన్ అనేటువంటిది పూర్తిగా పారదర్శకతతో చేశాము, నిబంధనల మేరకు చేశాము. సో దీనికి సంబంధించి ఒక కమిషన్ వేశాము. సో కమిషన్ ఆధారంగా పూర్తిగా ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అయితే గతంలో జరిగినటువంటి గతంలో రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినటువంటి తీర్పులు వేరు, కానీ తెలంగాణ ఒకంత ప్రత్యేకం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తం మీద ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు వస్తుందా, విడుదల అంటే రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదనేటువంటి చూడాలి. మరోవైపు ఒకవేళ తీర్పు ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా, ప్రతికూలంగా వచ్చినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎందుకంటే ఇటు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రిజర్వేషన్లు చేశాము, సో దీన్ని కేంద్రానికి పంపించాము. సో కేంద్రం దగ్గర ఎక్కడ కూడా తమకు మద్దతు లభించలేదు. సో బీజేపీ పూర్తిగా సహాయ నిరాకరణ చేసిందనేటువంటి ప్రచారాన్ని ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా తమతో కలిసి రాలేదనేటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినప్పటికీ కూడా పార్టీ పరంగా ఇటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఆలోచనతో 42% రిజర్వేషన్లతోనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో మొత్తం మీద కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి కేసుకు సంబంధించి విచారణ రాబోతున్నటువంటి నేపథ్యంలో, సో ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో సో అందరి చూపు కూడా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మీదనే ఉంది. సో మొత్తం మీద చూడాలి, ఇంకా మరికొద్ది సేపట్లో ఈ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో హైకోర్టులో ఇప్పటికే కేసు విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో సో హైకోర్టులో తేల్చుకురమ్మని చెప్తుందా, లేదా గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగానే సుప్రీంకోర్టు గతంలో రిజర్వేషన్ల విషయంలో ఇచ్చినటువంటి సీలింగ్ ప్రకారమే ఆ తీర్పు ఇస్తుందా అనేటువంటి చూడాలి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాసేపట్లో షెడ్యూల్ కూడా రాబోతోంది. బీహార్ తో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీ అయినటువంటి అసెంబ్లీ స్థానాల్లో అలానే లోక్సభ స్థానాలతో పాటుగా సో తెలంగాణలో మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కూడా రాబోతోంది. సో ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, ఇక కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సో అక్కడ ఎట్లా